సమస్యలను మా సమస్యలను మాకు రావాల్సిన వేతనాలు నమస్కారం. మేము నిర్మల్ మున్సిపాలిటీ యొక్క కార్మికులము. మాకు గతంలో ఇంతకు ముందు ఇదే పరిస్థితి వచ్చింది. జీతం ఇస్తలేదని బంద్ చేస్తే మాకు అధికారులు వచ్చి మేము ఇక్కడ నుంచి జీతం మీకు వేస్తాము, మీరు చెప్పినట్లు పిఎఫ్ పైసలు కానీ అన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాము, ఒక 3 నెలల ఏరియస్ పైసలు వేస్తామని చెప్పేసి మాట్లాడి మమ్మల్ని విధులకు పంపించిండ్రు. అదే ప్రకారంగా మేము వాళ్ళ మాటలకు మేము కూడా స్పందించి ఇప్పటిదాకా వేస్తారని చూసుకుంటా జీతాలు చేసినాం. ఇప్పటిదాకా అయింది. కానీ ఇప్పుడు మాకు సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో తినడానికి తిండి ఉండలేదు, ఎవరు కూడా మాకు అప్పులు ఇస్తలేరు, కిరాణా సామాన్ రేషన్ సామాన్ ఏది కూడా మాకు ఇస్తలేరు, కూరగాయల దగ్గర ఎవ్వరు కూడా ఇస్తలేరు. కావున మా పిల్లలను కూడా ఇంటి దగ్గరకు పంపించేస్తున్నారు. మాకు 3 నెలల నుంచి జీతం మళ్ళా 8 నెలలై పిఎఫ్ పైసలు వేయలేరు, కట్ చేస్తున్నారు కానీ మా అకౌంట్లలో వేస్తలేరు. తర్వాత 45 మందికి వాళ్ళకు కూడా 5 నెలల నుంచి జీతాలు లేవు. మళ్ళీ మాకు కొంతమందికి ఏరియస్ పైసలు వేసిండ్రు, కొంతమందికి వేయలేరు. ఇప్పుడు వచ్చేటి పండుగలు మేము ఎట్లా బతకాలా, ఏం తినాలా, దీని గురించి మేము సమ్మె చేస్తున్నాము. జీతాలు ఇవన్నీ మేము చెప్పినవన్నీ మాకు ఇస్తేనే మేము డ్యూటీ చేస్తాము, లేకుంటే మాత్రం ఎవ్వరం కూడా విధులకు వెళ్ళము. ఇన్ని రోజులు ఇన్నాము, మీరు చెప్పిన ప్రకారంగానే డ్యూటీలు చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మాతోని కాదు, ఎప్పుడు కూడా మాకు ఈ పండుగకు మేము జీతం వేసినాము, మా వాళ్ళు సంతోషంగా పిల్లలతో పండుగలు వేసుకున్నారనేది లేదు. ఏసారి కూడా మేము అన్నీ కోల్పోతున్నాము. కనీసము నెల కన్నా కానీ ఇక్కడ నుంచి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల జీతాలు, మా ఆపిన పైసలు, పిఎఫ్ పైసలు ఇవన్నీ కడితేనే మేమందరము పోతాం, లేకుంటే పోము. మాకు 2 నెలల నుండి జీతాలు రావడం లేదు. ఈ నడిచేది 3వ నెల. ఈ జీతాలు రాక మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బడి ఫీజులు అయితేనేమి, నిత్యావసర సరుకులకు అయితేనేమి, ఈ సిలిండర్ కానీ ఈ అన్ని విధాలుగా చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. ఇది కాకుండా మాకు పిఆర్సీ డబ్బులు రావాల్సి ఉంది. ఆ పిఆర్సీ డబ్బులు కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అవి కూడా మాకు ఏపీయాల. మళ్ళీ పిఎఫ్ డబ్బులు ఇంతకుముందు మాకు మెసేజ్ వస్తుండే, జీతం పడకముందు మెసేజ్ వస్తుండే, మెసేజ్ వచ్చిన తర్వాత వారం 10 రోజులకు మా జీతం వస్తుంది. ఇప్పుడు ఆ పిఎఫ్ డబ్బులు జమ అవుతా లేవు. ఆ జమ అయిన మెసేజ్ కూడా రాక దగ్గర 7-8 నెలలు అవుతుంది. వాళ్ళవి కూడా ఇంకా జీతాలు రావట్లేదు. నిర్మల్లో సుమారుగా మరి ఇంజనీరింగ్ సెక్షన్లో 86 మంది ఉన్నాము, సానిటర్లో 192 మంది ఉన్నాం. దాదాపుగా 200 నుండి 300 మధ్య మేము ఉంటుండగా మరి మాకు గత 3 నెలల నుండి సరిగా జీతాలు రావడం లేదు. 2 నెలలు పెండింగ్ ఉన్నాయి. అలాగే పిఆర్సీ కూడా ఒక 6 నెలలు జమ అయింది, ఇంకొక 6 నెలలు పెండింగ్లో పడ్డాయి, అవి కూడా ఇవ్వడం లేదు. అలాగే చూసినట్లయితే ఇంకా మాకు ఎన్నో పండుగలు వస్తున్నాయి, కానీ పండుగ సమయానికి ఖర్చులకు తగిన డబ్బులు ఉండవు. ఇంకా చూసినట్లయితే స్కూల్ పిల్లల ఫీజులు కూడా ఇబ్బంది అవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళలో తగిన స్తోమతను బట్టి చదివించుకుందాం అనుకుంటా ఆ స్కూల్లో టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ ఇబ్బంది పెడుతున్నారు. స్కూల్ ఫీజు కట్టకుండా ఎందుకు చదివిస్తున్నారు అని మాకు నిరాశ చెందిస్తున్నారు. పిల్లలు చదువుకునే బాధ్యత తల్లిదండ్రుల మన పైన ఉంటుంది కాబట్టి తగిన సమయానికి జీతాలు అధికారులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే 45 మంది కొందరు నూతనంగా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా గత 4 నెలలకు జీతాలు లేవు. ఇంకా చూసినట్లయితే 15 మంది డ్రైవర్లను కూడా తీసుకున్నారు, వారికి కూడా 2 నెలలకి జీతం రావడం లేదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. పిఎఫ్ విషయానికి వస్తే మే నెల 2023 నుండి జమ చేయడం లేదు. కొందరికి పిఎఫ్లో తప్పులు సరిదిద్దాల్సిన అవసరం కూడా ఉన్నది. తల్లిదండ్రుల పేర్లు తప్పున్నాయి, లేకుంటే ఈ పేరు తప్పున్నాయి, లేకుంటే ఇన్షియల్ తప్పున్నాను అనుకుంటా ఆ తప్పిదములు కూడా ఉన్నాయి. ఆ వాటిని కూడా సెట్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాము. ఇంకా అనేక సమస్యలు చెప్పుకోవడానికి, కానీ మాకు తగిన సమయానికి జీతం ఇచ్చి మా యొక్క కుటుంబాన్ని మేము పోషించుకున్నట్లుగా సుమారుగా 1 నుండి 5వ తారీఖు లోపు ఇచ్చే ప్రయత్నం చేయాలని అధికారులను మనస్పూర్వకంగా కోరుతున్నాము. అధికారులతో కోరినది ఏమనగా, ఒకవేళ మాకు జీతం చెల్లించిన మీకు ఇచ్చిన సూచన మేరకు ఉద్యోగము అనగా జీతం బంద్ చేయడానికి, అంటే పని బంద్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. లేదంటే మా యొక్క పరిస్థితులను, మా యొక్క స్థితిగతులను అర్థం చేసుకోవాల్సిన అధికారులు అందరినీ కోరుతున్నాం.